ప్రశంసలు. ఒకవేళ సంఘము ప్రశంసింపబడితే ఆయన మొహమాటం లేకుండా ప్రశంసిస్తారు. లోపాలు ఉంటే మొహమాటం లేకుండా ఆయన ఇదిగో ఇవి లోపాలు ఉన్నాయి అని తెలియజేస్తారు. కాబట్టి తుయితైర సంఘంలో అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినటువంటి ప్రభువుని యేసు గొప్ప సంగతులు కనబడ్డాయి. కనబడిన సంగతులు ఏంటంటే 19వ వచనంలో నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసము నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును అని. క్రియలు ఎరుగుదుడు, ప్రేమ ఎరుగుదుడు, విశ్వాసం ఎరుగుదుడు, పరిచర్యను ఎరుగుదుడు, వారికి కలిగిన సహనమును కూడా ఎలాగెరుగుదుడు అంటే ఎఫెసులో ఉన్న సంఘము యొక్క ప్రేమను ప్రభు ఎరుగుదుడా? ఎలాగెరుగుదుడు? లోపం ఉన్నట్టు ఎరుగుదు. ప్రేమలో లోపం. పెర్గంలో ఉన్న సంఘము చేస్తున్నటువంటి పనులు ప్రభు ఎరుగుదుడా? ఎలాగెరుగుదుడు? అందులో కొంతమంది నికోలాయితుల క్రియలు చేస్తున్నారు, బిలాము బోధన అనుసరిస్తున్నట్టు. తుయతైరలో ఉన్న సంఘము వారు చేస్తున్నటువంటి క్రియలు, వారు కలిగి ఉన్న విశ్వాసం, వారు కనపరుస్తున్నటువంటి ప్రేమ, వారి పరిచర్య, వారి యొక్క సహనము ప్రభు ఎరుగుదుడు అన్న తర్వాత ఎలాగెరుగుదుడో తర్వాత మాట చెప్తూ ఉన్నాడు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎలాగెరుగుదుడు అంటే ప్రారంభం నుంచి ఆయన సందేశం ఇచ్చేంత వరకు అవి పెరుగుతూనే ఉన్నాయి, ప్రోగ్రెసివ్గా వెళుతున్నాయి, తరగట్లేదు. లేదంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు లేదు. ఇది తుయతైరలో ఉన్న సంఘం యొక్క విశేషం. మీరు ఆత్మానుసారముగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా అన్నాడు అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘం. వీళ్ళ పరిస్థితి అలా లేదు. ప్రారంభించారు అద్భుతంగా, ప్రారంభం తర్వాత కొనసాగింపు మరి గొప్పగా ఉంది, మరి ఎక్కువగా ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి స్థానిక సంఘంలో ప్రాముఖ్యమైనదే, ప్రతి వ్యక్తి జీవితంలోనూ ప్రాముఖ్యమైనదే. ఇలాగ అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచిన తొలి వారాల్లో ఆసక్తి 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఎలా ఉండాలి? అప్పుడు రోజుకు 1 అరగంట ప్రార్థన చేస్తున్నాం అనుకో. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రార్థన చేసే సమయం పెరుగుతుందా తరుగుతుందా? బైబిల్ ఆరాధనకి, బైబిల్ తరగతులకి మనకుండా వెళ్ళాం, ఆసక్తి కనపరచాం. 10 సంవత్సరాలు అయింది, ఆసక్తి పెరగాల తగ్గాల? మొన్న ఆయన సంభాషణ, పలానా కారణాన్ని బట్టి నేను రాలేకపోతున్నాను అని అన్నాను. అంటే ఆసక్తి తగ్గిపోయింది. కారణం చూపించి రాలేకపోతున్నాను అంటే అతడు పురోగమ స్థితిలో ఉన్నట్ట, తిరోగమ స్థితిలో ఉన్నట్ట? ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇవన్నీ మనకే వర్తిస్తున్నాయి.
మరి తుయితైరలో ఉన్న స్థానిక సంఘం ప్రభు వారిని చూసినప్పుడు, వ్యక్తులను చూసినప్పుడు, ఆ సంఘంలోని సభ్యులను చూసినప్పుడు ప్రభువుకు ప్రశంసించాలనిపించింది. వీళ్ళని పొగడాలి, వీళ్ళని మెచ్చుకోవాలి అనిపించింది. ఏ విషయంలోనంటే వారి మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయి. ప్రారంభంలో కొన్ని వచనాలు చదివేవాడు అనుకుందాం రోజుకి. ఇప్పుడు పరిశీలనగా కొన్ని అధ్యాయాలు చదివే స్థాయికి రావాలి. ఒక అరగంట ప్రార్థన చేసేవాడు, కనీసం ఒక 2 గంటలు దేవుని కోసం సమయం కేటాయించేవాడు, ప్రార్థన చేసేవాడు అయి ఉండాలి. కొంతమందిని ప్రేమించే మనసు ప్రారంభంలో, మరి వయసు పెరిగే కొద్దీ క్రీస్తులో శత్రువులను సైతము ప్రేమించే మనసు. నీ క్రియలు నేను ఎరుగుతున్నాను అని, నీ ప్రేమ నేను ఎరుగుతున్నాను, నీ సహనం నేను ఎరుగుతున్నాను, నీ పరిచర్య కూడా నేను ఎరుగుతున్నాను. ఎలాగెరుగుతావు? అవి పెరుగుతున్నట్లుగా, అభివృద్ధి చెందుతున్నట్లుగా ఎరుగుతున్నావు. చాలా ప్రాముఖ్యమైన సంగతి. మనం పోల్చుకున్నప్పుడు కొన్నిసార్లు ఆ ఎదుగుదల లేనట్టు కనబడతా ఉంటాయి. అంటే ప్రభు మనం మెచ్చుకుంటాడా? ప్రశంసింపడానికి యోగ్యులుగా ఉంటామా? అగ్నిజ్వాలలు వంటి కన్నులు కలిగిన వాడు మెచ్చుకోవాలని అంటే ఆయన ఎదుట ఎలాంటి జీవితాన్ని ప్రదర్శించాలి? కళ్ళకి గంటలు కట్టిన బొమ్మ ముందు ఏ అబద్ధాలన్నా చెప్పచ్చు, లాయర్లు చేసేది అదే. కానీ అగ్నిజ్వాలలు అంటూ కన్నులు కలిగిన వారిని ఎదుట ఏం దాచడానికి వీలు ఉంటుంది? అలాంటి ఆయన ప్రశంసలు పొందాలని అంటే ఎంత శ్రద్ధగా భక్తిని కొనసాగించాలి కదా. ప్రాముఖ్యమైన సంగతి. తుయితైరలో ఉన్నటువంటి పరిశుద్ధులు వారు అందుకున్నటువంటి ప్రశంసల్లో మొదటిగా నీ క్రియలు నేను ఎరుగుదును అని అన్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా చూస్తాం ఈ క్రియలను గురించి. నీ క్రియలను నేను ఎరుగుదును అని అన్నాడు. వాస్తవానికి క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి చేయవలసిన క్రియలు ఉన్నాయి. సంఘము చేయవలసిన క్రియలు ఉన్నాయి. స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా సరే క్రీస్తు ప్రభు సంఘంలో ఉంటే వారు చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలను ప్రభు పరిశీలిస్తున్నాడు, పరిశీలించి ప్రశంసిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు మనం వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిమై ఆయన చేసిన పని అయ్యాము అని. కాబట్టి మనం చేయవలసిన పనులు ఉన్నాయి. ఆ పనులు చేస్తున్నామో లేదో అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన ప్రభువైన యేసు పరిశీలిస్తున్నాడు. సత్క్రియలు ఉన్నాయి, నీతి క్రియలు ఉన్నాయి, విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు ఉన్నాయి. ఈ ఎవరు చేయాలి? సంఘం. లోకస్తులు చేయొచ్చు, చేయకపోవచ్చు, అది పెద్ద విశేషం కాదు. క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేయాల్సిన పనులు ఉన్నాయి. అవి సత్క్రియలు, నీతి క్రియలు, విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు.
వాటిని జరిగించే బాధ్యత క్రీస్తు ప్రభు సంఘానికి ఉన్న తర్వాత తుయతైర సంఘం ఏం చేస్తుందనంటే క్రియలు మొదటగా వారి సామర్థ్యాన్ని బట్టి చిన్నగా ప్రారంభించారు. చిన్నగా ప్రారంభించిన పనులు పెరుగుతున్నాయి, వృద్ధి చెందుతున్నాయి, క్షమాభివృద్ధి కలుగుతుంది. మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉంటాయి. ఎన్ని సువార్త కూడికలు జరుగుతున్నాయి మా స్థానిక సంఘంలో అని అనుకున్నాం అనుకోండి, వారానికి ఒకటితో ప్రారంభించాం అనుకుందాం. ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత పెరగాలి. సంఘం చేయాలి పని, అందరూ కలిసి చేయాల్సిన పని. తుయతైరలో ఉన్న సంఘానికి ప్రభువైన యేసు యొక్క సందేశం ఇది. మనం చాలాసార్లు అనుకుంటాం, మీ గతంలోనే కూడా చెప్పాను, ఇది ఒక సంఘానిక సందేశము, అన్ని సంఘానిక. అందుకే ప్రభు ఏమంటాడనంటే లాస్ట్ కంక్లూజన్ లో సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట అన్ని సంఘాలతో అన్నప్పుడు సంఘంలో కొంతమందితోనా అందరితోనా? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి సందేశం. కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుతున్నాను. మొదటగా చిన్నగా ప్రారంభమయ్యే క్రియలు, సత్క్రియలు 1-2 ప్రారంభమయ్యాయి, ఎక్కువ అవుతూ ఉన్నాయి. విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు చిన్నగా ప్రారంభమయ్యే వృద్ధి చెందుతూ ఉన్నాయి. నీతి క్రియలు చిన్నగా ప్రారంభమయ్యే వృద్ధి చెందుతాయి. కాబట్టి ప్రభు మెచ్చుకోవటానికి, ఒక స్థానిక సంఘాన్ని మెచ్చుకోవటానికి ఇది హేతువు. క్రియల్లో క్షమాభివృద్ధి హేతువు. అంతేకాదండి. తర్వాత మాట ఏమన్నాడు? తర్వాత మాట విశ్వాసం. 19వ వచనం మనం ఎక్కడికి వెళ్ళిపోలేదు. నీ ప్రేమను నీ విశ్వాసమును. కాబట్టి క్రియల్లో క్షమాభివృద్ధి ప్రభు మెచ్చుకోదగింది. రెండవది ప్రేమలో క్షమాభివృద్ధి. ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేయాలండి. మనం ప్రేమించవలసింది లిస్ట్ వేద్దాం. మనం ప్రేమించవలసింది ఎవరిని? మొదటి ప్లేస్ ఎవరికి ఇద్దాం? దేవునికి ఇద్దామా? అంటే తండ్రి. ఎలా ప్రేమిద్దాం? ఆయన్ని ప్రేమించడం ఎలా? కానీ ప్రేమించడం ఎలా? మొదటి యోహాను 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట అని. చాలు. కాబట్టి దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం ఎలా జరుగుతుంది? ఆయన ఆజ్ఞలు గైకొనడం జరుగుతుంది. రెండోది ప్రభువుని ప్రేమించడం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి
వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించు. కాబట్టి దేవుని ప్రేమించడం అన్నా, ప్రభువుని ప్రేమించడం అన్నా దేనితో ముడిపడిందంటే ఆజ్ఞలతో ముడిపడింది. ఇప్పుడు సంగతి ఏంటంటే తుయతైరలో ఉన్నటువంటి సంఘము దేవుని ప్రేమించడం ప్రారంభించారు. ప్రారంభించిన సంగతి ఎక్కువ అవుతుంది. ఏం జరుగుతుంది? ఆయన ఆజ్ఞను అనుసరించి, ఆయన ఆదేశాలను అనుసరించి కార్యక్రమాలు జరిగించడం రోజు రోజు పెరుగుతూనే ఉంది. ప్రతిదినము క్షేమాభివృద్ధి చెందుతూనే ఉంది. చాలాసార్లు ప్రభు యొక్క ఆజ్ఞలు ఏంటో ఒకేసారి పరిపూర్ణంగా మనిషి నేర్చుకోలేడు. సంఘం కూడా నేర్చుకోలేరు. ఆ సామర్థ్యం ఉండదు. అందువల్ల పరమదేవుడు ఏం చేస్తూ ఉంటారనంటే ఆయన ప్రత్యేకించి శ్రద్ధ వహించి 1వ తరగతి నుంచి 2, 3, 4 తరగతులు ఎలాగైతే మన ఇంట్లో పసిపిల్లలు నేర్పిస్తూ ఉంటామో చదువు, పరలోకమందు ఉన్నటువంటి దేవుడు కూడా సామర్థ్యాన్ని బట్టి సంగతులు నేర్పిస్తూ ఉంటాడు. అందుకే బైబిల్ తరగతులు, సంఘం ఏర్పాటు చేసి బైబిల్ తరగతులు. తర్వాత ఆరాధన, ప్రసంగాలు, ఇవన్నీ ఎందుకనంటే అసలు ఏమిటి ప్రభు ఆజ్ఞలు, మనం ఏం పాటించవలసింది ఉంది, ఇంకా ఎక్కడ లోపం కలిగి ఉన్నామో, ఎక్కడ దిద్దుకోవాల్సిన అవసరం ఉంది అనే సంగతిని తెలియచేయడానికి తరగతి. అలాగే సమాచారము, దేవుని యొక్క ఆజ్ఞలు మనం తెలియజేస్తూ ఉన్నప్పుడు నేర్చుకున్న ప్రతి సంగతిని బట్టి జీవించడం, అదవుతుంది కదా. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సంగతి తుయతైరలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘంలో ఉంది. ప్రేమలో క్షేమాభివృద్ధి చెందుతున్నారు. అంటే వారి మొదటి ప్రేమ కంటే చివరి ప్రేమ ఎక్కువగా ఉంది. దీనికి భిన్నంగా ఒకరికి ఉంది. ఎవరండి? ఎఫెసులో ఉన్న సంఘము మొదటి ప్రేమ కంటే తర్వాత ప్రేమ తక్కువగా ఉంది. మరి తుయతైరలో ఉన్న సంఘము మొదటి ప్రేమ కంటే తర్వాత ఎక్కువ. 3వ సంగతి, దేవుని ప్రేమిస్తున్నాం, ప్రభువుని ప్రేమిస్తున్నాం. తర్వాత సంఘము సహోదరులను ప్రేమిస్తున్నాం. నా ప్రశ్న ఏంటంటే ఎంతమంది సహోదరులను ప్రేమిస్తున్నాం? అందులో మనుషులు సెలెక్ట్ చేసుకుంటారు ఎవరిని ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ప్రతి ఒక్కరిని అవుతూ పలకరించాలి కదా. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ అందరినీ సమానంగా హృదయంలో స్థానం కల్పించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తే అందరి కొరకు ప్రార్థన చేయాలి కదా. ఇప్పుడు మన ప్రశ్న, నీ ప్రార్థనలో ఎంతమంది సహోదరులు జ్ఞాపకం వస్తారు? ఒక స్థానిక సంఘంలో పని, మనతో పాటు ప్రభు బలలో పాలు పొందుతున్నటువంటి సహోదరులలో, సహోదరులు అంటే అందరికీ ఒకటే మాట వచ్చేస్తుంది కాబట్టి మనం తెలివితేటలు ఉపయోగించి ఆ పదం ఉపయోగిస్తాం. వాస్తవం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతమంది సహోదరులు సోదరీలు
మనసులో మెదులుతున్నారు? మా సంఘవంతి ఇక్కడ కూడా మర్చిపోరు. సంఘం అంతా బయట కూడా బయట కూడా అవసరం అండి. అందరూ సహోదరులే కదా. మా సంఘం పెట్టిన తర్వాత అందరూ సహోదరులు. మీరు కూడా అవసరతలో ఉన్నవారందరూ, ప్రార్థన అవసరతలో ఉన్నవారు, కోరినటువంటి ప్రాముఖ్యమైన సంగతి, ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి వారు ప్రేమలో అభివృద్ధి పొందుతున్నారు, సహోదరులను ప్రేమించడంలో అభివృద్ధి పొందుతున్నారు. మొదటి యోహాను 4:20-21 వచనాన్ని మనం చూస్తే, మొదటి యోహాను పత్రిక 4:20-21 వచనాన్ని, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి పిల్లల తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనము ఆయన వలన పొందాము. కాబట్టి సహోదరులను ప్రేమించాలి. కనబడే ప్రతి సహోదరుని ప్రేమించాలి. కనబడే ప్రతి సహోదరుని ప్రేమించాలి. కనబడే ప్రతి సహోదరుని ప్రేమిస్తేనే కనబడిన దేవుణ్ణి ప్రేమించినట్టు. అర్థమవుతుంది కదా. కాబట్టి తుయితైరలో సంఘం చాలా గొప్పగా ఉంది. ప్రత్యేకించి వారి ప్రేమను బట్టి ప్రభు వారిని మెచ్చుకుంటున్నాడు అని అంటే, వారి దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో కానీ, ప్రభు ఆజ్ఞలు పాటించే విషయంలో కానీ, కనబడే సహోదరులను ప్రేమించే విషయంలో కానీ లోపం లేనట్టే ఉంది. లోపం లేనట్టే ఉంది. తర్వాత ఇంకొక ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక సంగతి ఉంది. చెప్పండి. కరెక్ట్ అండి. శత్రువులను ప్రేమించాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నట్టు ప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనంలో నుండి మన సమాచారం చూసినప్పుడు, నిన్ను అడుగువానికి నిన్ను అప్పు 43 నుంచి చదివేశారు. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూడండి, జాగ్రత్తగా చూడాలి మాట. ఎందుకంటే నేడు క్రైస్తవులను, క్రీస్తు ప్రభు సంఘాన్ని ద్వేషించే మనుషులు ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని వచనాలు, పాత నిబంధనలో ఉన్న కొన్ని వచనాలు తీసుకొని క్రైస్తవులంటే ఇలాంటి వారు, మనుషులను ద్వేషించేవారు, మనుషులను హింసించేవారు అన్నాడు. వాస్తవానికి ప్రభు, క్రీస్తు ప్రభు సంఘానికి ఏం చెప్పారు? ఏం చెప్పారు అంటే 43వ వచనం చదువుతామండి. అదిగోండి, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట, నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట ధర్మశాస్త్రంలో ఉంది. కదా, ధర్మశాస్త్రంలో ఉంది. అక్కడ కూడా మొదట ఏముందంటే నీ పొరుగువారిని ప్రేమించు, నీ శత్రువులను ద్వేషించని భావంతో ధర్మశాస్త్రం ఉంది. కానీ ప్రభు వాస్తవానికి క్రీస్తు ప్రభు సంఘంతో చెప్పిన మాట ఏంటి? నీ శత్రువులను ప్రేమించు, నేను హింసించే వారి కొరకు ప్రార్థించు. హింసించే వారి కొరకు ప్రార్థించు. నిజంగా క్రీస్తు ప్రభు సంఘాలు ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంటే
ఆ వీధిలో మనకి శత్రువులు ఉంటారా? ఆ గ్రామంలో శత్రువులు ఉంటారా? మరి వాళ్ళకి మనం అలా కనపడటానికి గల కారణం ఏంటి? వాళ్ళు మనల్ని అలా చూడటానికి గల కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం. ప్రభు అంటున్నాడు, ప్రత్యేకించి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో నుండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో నుండి, అవును సార్, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు అదిగోండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనుడి. ఎలాగనగా మనం పోరాడున్నది అదిగోండి, ఆ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనము పోరాడునది శరీరంతో కాదు, శరీరులతో కాదు. కానీ మన పోరాటం అసలు మనుషులతోనే కాదు. మన పోరాటం మనుషులతో కాదు. అది జ్ఞాపకం. ఏమనుకుంటున్నామంటే చాలాసార్లు మనం మనుషులతో పోరాడుతున్నాం, వ్యక్తులతో పోరాడుతున్నాం. అసలు వాళ్ళతో మనకు పోరాటమే లేదు. ఎప్పుడు వాళ్ళతో మనకు పోరాటం, వాళ్ళని మనం ద్వేషించేవారైనా వారితో మనకు పోరాటం, వారు మనల్ని హింసించేవారైనా వారితో మనకు పోరాటం, వారు మనల్ని ప్రేమించేవారైనా వారితో మనకు పోరాటం. అసలు మన పోరాటం ఏ శరీరంతో కూడా లేదు, ఏ శరీరంతో కూడా లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం ఏం చేయాలని అంటే, ఒకవేళ ఎవరైనా శరీరం మనతో పోరాటాలని అనుకున్నా వారి కొరకు ప్రార్థన చేయాలి. హింసించారనుకోండి, వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం శత్రువులుగా భావించారనుకోండి, వారిని ప్రేమించాలి. అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభు సంఘాన్ని పరమదేవుడు ఏర్పాటు చేస్తే ప్రేమ విషయంలో తొలితైర సంఘము చుట్టూ శత్రువులతో ఉన్న సంఘం. చెప్పాను కదా, అలాంటి పరిస్థితితో మామూలు పరిస్థితి కాదు. ఎక్కువ యూనియన్లు ఉంటాయి, యూనియన్లకు సంబంధించిన దేవతలు ఉంటాయి, వాటికి సంబంధించిన బలులు అర్పణలు వగైరా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తుయితరులో ఉన్నటువంటి సంఘంలో కొంతమంది ప్రత్యేకించి ప్రేమలో, క్రియల్లో, సహనంలో, విశ్వాసంలో, పరిచయలో వారు మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయి. ఎంత సహనంతో, ప్రేమతో వారి శత్రువులను జయించి ఉండొచ్చు ఆ ఊర్లో. నీకు మళ్ళా ఈ మాట చెప్తున్నా, ఈ మాట అన్నది మానవ మాతృడు కాదు. వారికి ఇలాంటి ప్రశంసలు అందించింది అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు దేవుడు. కాబట్టి తుయితైర సంఘం యొక్క అద్భుతమైనటువంటి సంఘం. వారి మొదటి క్రియల కంటే ఈ మాట గుర్తుపెట్టుకుంది, వారి మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయి. సంఘము మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువగా ఉన్నాయి. సంఘములో ప్రతి వ్యక్తి యొక్క మొదటి క్రియలు కంటే కడపటి క్రియలు ఎక్కువగా ఉన్నాయి.